రైట్ దోస్ విత్ ద హెడ్లైన్స్. ఇక అప్డేట్స్ చూద్దాం. సెప్టెంబర్ 17 ఈ రోజుకు తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాం అరాచక పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్రం దక్కిన ఈ రోజుపై రాజకీయ పార్టీలకు మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో సెప్టెంబర్ 17 వేడుకలు నిర్వహించడమే దీనికి నిదర్శనం. చారిత్రాత్మక సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని రాజకీయ పార్టీలు తమ ఆలోచనలకు అనుగుణంగా నిర్వహించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవంను నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరాన్ని గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా వేడుకలు నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు సెప్టెంబర్ 17 అని కేటీఆర్ అన్నారు. వేలాది మంది ఆనాటి రాజరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారని గతాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరోసారి సంక్షేమ అభివృద్ధి రాజ్యం రావాలని కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని ఆశాభావం ప్రకటించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ నిజాం పాలనలో రజాకార్ల వల్ల అనేక దారుణాలు జరిగాయని అన్నారు. వారి ఆగడాలను తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. మజ్లిస్కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని రాష్ట్ర పార్టీలపై విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా కేంద్రంలో వీర తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ. బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తోంది అని, విమోచన పోరాటానికి మతం రంగు పొలమాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.